ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనము వాట్సాప్లో ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో మనం చాటింగ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు వేరే వాళ్ళు అంటే తెలియని నంబర్స్ నుంచి వచ్చినా లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు కొన్ని మెసేజెస్ ఇలా మనకు పంపించి ఆన్ ది స్పాట్లో వాళ్ళు డేట్ చేసేస్తూ ఉంటారు ఎవ్రీవన్. అలాంటప్పుడు ఆ మెసేజెస్ మనం చూడాలంటే మనకు పాసిబుల్ అయితే కావడం జరగదనమాట. అలాంటి టైంలో మనం ఎలాంటి థర్డ్ పార్టీ యొక్క అప్లికేషన్ అవసరం లేకుండానే మనకు కావాల్సిన మనకు పంపించిన ప్రతి ఒక్క డెలిటెడ్ మెసేజ్ని మనం ఒకే ఒక్క క్లిక్తో మనం ఏ విధంగా చూసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా చాలా మంది వీడియోస్ చూస్తున్నాను బట్ లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేస్తే నాకు కూడా మోటివేట్ లభించడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు ఎవరైనా సరే వాట్సాప్లో ఏదైనా సరే మెసేజ్ పంపించి డేట్ చేశారనుకోండి, ఆన్ ది స్పాట్లో మనము ఆ మెసేజెస్ని ఈజీగా చూసుకోవచ్చు అనమాట, ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యొక్క అవసరం లేకుండానే. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఏం చేస్తారంటే మన యొక్క మొబైల్లో ఒకే ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు నోటిఫికేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ నోటిఫికేషన్ సెట్టింగ్లో అయితే కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇందులో మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇందులో మీకు మోర్ సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దీంట్లో మీకు నోటిఫికేషన్ హిస్టరీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆ సెట్టింగ్ ఇదే, ప్రతి ఒక్క మొబైల్లో అయితే కంపల్సరీగా ఉంటుంది. సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. వన్స్ అనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వేరే మొబైల్ నుంచి మెసేజ్ పంపిస్తాను చూసుకోవచ్చు. మెసేజ్ పంపించి మరి నేను ఇక్కడ నుంచి చూడను కానీ మెసేజ్ వస్తుంది చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆన్ ది స్పాట్లో వేరే మొబైల్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాటిని నేను డేట్ ఫర్ ఎవ్రీవన్ కూడా కొట్టేస్తాను. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు పైనుంచి, నేను ఇక్కడ నుంచి ఏం చూడట్లేదు, మీరు లైవ్లో చూస్తున్నారు. పైగా ఆ మెసేజ్ కూడా మనకు ఆటోమేటిక్గా డేట్ అయిపోతూ ఉంటాయి చూసుకోవచ్చు. మీరు పైనుంచి మెసేజ్ అయితే నాకు రావడం జరిగింది కదా. కొన్ని సందర్భాల్లో మనం చూడమన్నమాట మన యొక్క స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా డేట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టారనుకోండి ఎదుటి వాళ్ళు, అలాంటప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు మెసేజెస్ అన్ని వెళ్ళిపోయాయి కదా. అలాంటప్పుడు మనం డైరెక్ట్ చూసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను మనము సెట్టింగ్ అయితే ఆన్ చేసాం కదా. సింపుల్గా మీరు యాస్టీస్గా ఈ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందులో మీకు సేమ్ టు సేమ్ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మోర్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. నోటిఫికేషన్ హిస్టరీలో చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు వచ్చిన 3 మెసేజెస్ కూడా ఆటోమేటిక్గా మనం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యొక్క మనం ఏమీ చూడలేము, అంటే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం అవసరం లేకుండానే డైరెక్ట్ మనం చూడగలుగుతున్నాం. హాయ్ అని, గుడ్ ఈవినింగ్ అని ఆటోమేటిక్గా ఈ మెసేజెస్ మనకు ఎన్ని సార్లు అయినా ఎవరైనా సరే మనకు ఫొటోస్ కావచ్చు మెసేజ్ కావచ్చు ఇలా మనకు పంపించి డెడిట్ చేశారనుకోండి ఆన్ ది స్పాట్లో మనం ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా మీకు చాలా సూపర్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. చాలా మీకు యూస్ఫుల్గా యూజ్ అయ్యే ట్రిక్ ఇది. వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి ఈ వీడియోని మ్యాక్సిమం వీడితో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.